ఆరుగురు ప్రాణాలు తీసిన దుర్మార్గుడు రాజకుమార్ చనిపోయాడు అనే వార్త ఇవాళ అన్ని పేపర్లో ప్రధానంగా వచ్చింది. 1 లీటర్ గడ్డి మందు తాగి చనిపోయాడట. లీటర్ గడ్డి మందు తాగాడు అంటే లోపల అవయవాలన్నీ కూడా బొగ్గు బొగ్గు అయి ఉంటాయి. దాదాపు 7-8 గంటల పాటు తల్లడిల్లి చనిపోయాడు అంటున్నారు. అంటే నరకం అనుభవించే చనిపోయాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు అది కూడా వైరల్ గా మారింది. తన వర్షన్ ఏంటో చెప్పుకుంటూ, తనకే అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ, తనని ఆ కుటుంబం వాడుకొని వదిలేసింది, దానివల్ల నేను చంపాల్సి వచ్చింది, ఇక నేను అప్పుల పాలు కావటానికి, ఉన్న పొలం అమ్ముకోవటానికి ఉన్న కారణం నన్ను ఆ అమ్మాయి కుటుంబం వాడుకొని వదిలేసింది, అందుకే నేను వాళ్ళని చంపాను అని చెప్పాడు. మరి సొంత కుటుంబాన్ని ఎందుకు చంపాడు? చిన్నపిల్లని ఎందుకు చంపాడు? సో ఏదేమైనా దుర్మార్గుడు, సమాజంలో బతకటానికి అర్హత లేనివాడు, మొత్తానికి చనిపోయాడు. ఇతను చనిపోవటం పట్ల ఎవరికీ జాలి లేదు, ఎవరికీ దయ లేదు, ఎవరికీ కరుణ లేదు, సొంత కుటుంబానికి కూడా. ఇప్పుడు ఈ రాజకుమార్ సోదరుడు కూడా మా కుటుంబంలో చెడబుట్టాడు, వీడు పోతే పోయాడు, మా కుటుంబానికి చెడపేరు తెచ్చాడు అని మాట్లాడాడు. అంటే ఇతను చనిపోయినా సరే ఎవరికీ జాలి లేదు. ఎందుకు? ఇతను చేసిన నేరం కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. 6 ప్రాణాలు తీశాడు. ఇతని మీద కేసు పెట్టినటువంటి అమ్మాయి ప్రాణం తీశాడు, వాళ్ళ తల్లి ప్రాణం తీశాడు, ఆ అమ్మాయి నానమ్మ ప్రాణం తీశాడు, తర్వాత తన భార్య పిల్లల ప్రాణాలు తీశాడు. అత్యంత దుర్మార్గుడు, కిరాతకుడు. కాబట్టి చనిపోతే చనిపోయాడు, ఇలాంటి వాడు బతకూడదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి ఎందుకు ఎవరు కూడా చట్టపరంగా శిక్ష పడి ఉంటే బాగుండు, ఇతను బతకాలి, జైల్లో ఉండాలి, చట్టపరంగా శిక్షలు పడాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎవరికి కూడా చట్టాలు ఇతన్ని శిక్షిస్తాయని నమ్మకం లేకపోవటం. చట్టాలు ఇతన్ని శిక్షించాలంటే ఇతను చేసిన నేరం కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ ఆ నేరం నేరంగా తేలాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది కదా. ఎస్, ఇదే పాయింట్ ప్రతిరోజు చెప్తున్నాను. మనం ఎందుకు ఒక నేరం చేసినోడు వెంటనే చనిపోయినా జాలి రావట్లేదు అంటే అదే కనీసం పోలీసులు ఎన్కౌంటర్ చేసినా సరే పోలీసులు చేసిందే రైట్ అనే పరిస్థితిలోకి మనం వెళుతున్నామంటే నిందితులకు సరైన టైంలో శిక్షలు పడట్లేదు. పడకపోవటం వల్ల నిందితులకి చట్టాల పట్ల భయం రావట్లేదు. ఒక టైం బాండింగ్తో ఒక కేసులో విచారణ జరగట్లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిందే అండి, ఈ రాజకుమార్ ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు ఒక దుర్మార్గుడు బెయిల్ మీద బయటకు వస్తే ఏం చేస్తాడు? మళ్ళీ దుర్మార్గమే చేస్తాడు కదా. అదే చేశాడు. చాలా మంది పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు 20 లక్షల లంచం తీసుకొని ఈజీగా బెయిల్ వచ్చే కేసులు పెట్టి తొందరగా బెయిల్ రావడానికి సహకరించడం వల్ల ఇతను తొందరగా బయటకు వచ్చి ఈ 6గురిని చంపాడని. సరే, పోలీసులు లంచం తీసుకున్నదో నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ పోలీసులు కఠినమైన సెక్షన్లే పెట్టారనుకోండి, కఠినమైన సెక్షన్లు పెట్టినా బెయిల్ రావటం ఏమైనా ఆగిద్దా? ఆగదు. ఇంకొక 2 నెలలకు వస్తుంది, ఇంకొక 3 నెలలకు వస్తుంది, ఇంకొక 4 నెలలకు వస్తుంది. రావటం మాత్రం ఫైనల్. ఏదో ఒక రోజు ఈ దుర్మార్గుడి బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. కొంతమంది దుర్మార్గులు 60 రోజులు వస్తారు, కొంతమంది దుర్మార్గులు 90 రోజులు వస్తారు, కొంతమంది దుర్మార్గులు 120 రోజులు వస్తారు. మన చట్టాల ప్రకారం బెయిల్ అనేది నిందితుడికి ఉన్నటువంటి రైటు. కాబట్టి అతను నేరం తేలకుండా జైల్లో మగ్గకూడదు, కాబట్టి రిమాండ్ ఖైదీగా జైల్లో ఎక్కువ కాలం ఉండకూడదు, కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? తన మీద కేసు పెట్టిన వాళ్ళని ప్రభావితం చేయడానికి, లేదు తన మీద జరుగుతున్న కేసు విచారణని ప్రభావితం చేయడానికి, లేదు తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళ సాక్ష్యాలను ప్రభావితం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయకూడదని బెయిల్ కండిషన్స్ ఉంటాయి, కానీ కండిషన్స్ ఎందుకు ఫాలో అవుతాడు దుర్మార్గుడు? దుర్మార్గుడు చట్టాన్నే ఫాలో కాడు, అలాంటిది బెయిల్ కండిషన్స్ ఫాలో అవుతాడా? ఫాలో కాడు. బయటకు వచ్చి ఈ దుర్మార్గులంతా చేసేది ఏంది? తన మీద ఎవరు కేసు పెట్టారో వాళ్ళని బెదిరిస్తారు, భయపెడతారు, ప్రలోభపెడతారు, ఏదో రకాన లొంగ తీసుకుంటారు, లేదు కనీసం తనకి వ్యతిరేకమైన సాక్షులనన్నా ప్రభావితం చేస్తారు, లేదు డబ్బులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులనన్నా ప్రభావితం చేస్తారు, ఏదో ఒకటి అయితే చేస్తారు. ఈ దుర్మార్గులు బయట ఉండి ఒకే బాధితులను భయపెడతారు, 2 సాక్షులను భయపెడతారు, పోలీసులను భయపెడతారు. వీళ్ళ పట్ల పోలీసులు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారనుకో వెంటనే మానవ హక్కులలో వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, గాదె సాయికృష్ణ ఇష్యూ చూస్తున్నాం. గాదె సాయికృష్ణ తనకి 23 ఏళ్ళు ఉన్నాయో లేవో, 22 కేసులు ఉన్నాయి అతని మీద. ఎందుకు 22 కేసులు ఉన్నాయి? ఏముంది? కేసు మీద అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ నేరం చేస్తాడు. వాడికి చట్టం అంటే భయం పోయింది. ఎంత భయం పోయింది అంటే ఒక వ్యక్తిని చంపిన దాన్ని సెల్ఫీ తీసి ఇగో నేనే చంపానని ఫేస్బుక్లో పెట్టుకునే అంత స్థాయి అని, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అతను. నేనే చంపానని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునే స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే అతనికి ఇక భయమే ఉంది. సొసైటీ అంటే, వ్యవస్థలు అంటే, చట్టం అంటే. ఈ నిందితులంతా, ఈ దుర్మార్గులంతా సమాజంలో ఉండడానికి అనర్హులు. వీళ్ళ విషయంలో ఇమిడియట్ జస్టిస్ అవసరం. ఇమిడియట్ జస్టిస్ అవసరం కదా అని పోలీసుల చేతుల్లోని చట్టం అంతా ఉండాలి, పోలీసులే వీళ్ళందరినీ చంపేయాలి అని నేను అంటలే. కానీ ఒక మధ్య మార్గం అయితే అవసరం. దాని మీద చర్చ జరగాలి అంటే నేను, దానికి ఒక కంక్లూజన్ కనుక్కోవాలి అంటే నేను చేసే ప్రపోజల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక క్రిమినల్ నేరంలో అరెస్ట్ అయ్యాడు అంటే
అతనికి బెయిల్ రావటానికంటే ముందే అతను దోష నిర్దోష అని తేలాలి. అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా అని తేలాలి. అంటే ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు ఆ కేసు క్లోజ్ కావాలి. వాడు తప్పు చేశాడా తప్పు చేయలేదా అని తేలిపోవాలి. తేలిపోకపోతే ఏమవుద్ది, మళ్ళా వాళ్ళు బయటకు వచ్చి నేరాలు చేయటమే జరిగిద్ది. ఇప్పుడు రాజకుమార్ విషయంలో జరిగింది అదే, గాదె సాయికృష్ణ విషయంలో జరిగింది అదే. బయటకు వచ్చి నేరాలు చేశాడుగా, పదే చేశాడుగా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో జరిగింది అదే. చూడండి, ఆ కేసులో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్నది ఒకటే మీ అందరికీ తెలుసు. కానీ అతను వదిలేయండి, అసలు వివేకానంద రెడ్డి గారిని వదిలేయండి. కానీ ఆ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, నిందితులుగా ఉన్నవాళ్ళు, అనుమానితులుగా ఉన్నవాళ్ళు 6 చనిపోయారు. తెలుసా మీకు? 6 చనిపోయారు అనుమానాస్పద వృత్తులు. చివరికి ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వాచ్మెన్గా ఉన్న రంగయ్య చనిపోయాడు. ఆ ఇంటికి వాచ్మెన్గా ఉన్న రంగయ్య. తర్వాత వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్టేసినటువంటి అభిషేక్ రెడ్డి చనిపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకా గారి ఇంటికి తీసుకెళ్ళినటువంటి కారు డ్రైవర్ చనిపోయాడు. ఏ హాస్పిటల్లో అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి పోస్ట్ మార్టం జరిగిందో ఆ హాస్పిటల్ డాక్టర్ చనిపోయాడు. వీళ్ళంతా చనిపోయారా చంపబడ్డారా? ఇక్కడ కీలకమైన అనుమానం. ఒక కేసు నీరుగార్చడం కోసం నిందితుడు ఎంతకైనా తెగిస్తారు బయట ఉంటే. ఆ కేసులో నిందితుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. మన దేశంలో అత్యంత పెద్ద సభ, చట్టాలు చేసే సభలో ఉన్నాడు సభ్యుడిగా. ఇప్పుడు ఎవరికంటే భయం వచ్చేది? ఇప్పుడు గాదె సాయికృష్ణ విషయంలో కస్టోడియల్ టార్చర్ని లేదు కస్టోడియల్ అంటే లాకప్ డెత్ని అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి చేసిన నాగరాజుకి జిందాబాదులు కొట్టండి. మామూలుగా అయితే ఒక వ్యక్తిని చంపినప్పుడు పోలీసు వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని జనం డిమాండ్ చేస్తారు. కానీ అక్కడ కృష్ణలంక ప్రజలు అక్కడ సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయొద్దు అని ఆందోళన చేశారు. అతనే కరెక్ట్ అని చెప్పేసి ధర్నాలు చేశారు. ఎందుకు చేశారు? ఒక వ్యక్తిని చంపిన వ్యక్తికి మద్దతు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ పిల్ల సాయి ఎవరైతే చంపబడ్డాడో అతను చేసిన దుర్మార్గాలు ప్రజలందరికీ తెలుసు కాబట్టి, ఆ ఏరియా వాళ్ళకి తెలుసు కాబట్టి. మళ్ళీ బయట వాళ్ళు తెలియదు. బయట వాళ్ళు పాపం అయ్యో పాపం ఆ పిల్లగాని చంపేశారే అని జాలు వస్తుంది. జాలు వైసీపీ తీసుకొచ్చిందిరే కానీ ఆ ఏరియా వాళ్ళకి అతను చేసిన దుర్మార్గాలు తెలుసు. అతను చట్టం ఏం చేయలేకపోతుంది, కనీసం సిఏ నాగరాజన్న ఏదైనా చేశాడు అనే సంతోషం వాళ్ళకుంది. ఒక విషయం అండి, ఆ సిఏ నాగరాజుని ఈ పిల్లసాయి ఏమైనా బెదిరించాడేమో, ఆ యాంగిల్ ఎవడెందుకు ఆలోచించలేకపోతున్నాడు? కరుడు కట్టిన క్రిమినల్స్, రౌడీ షీటర్స్, పదే నేరాలకి పాల్పడే వాళ్ళు ఎవరినైనా బెదిరిస్తారు. పోలీసులను కూడా బెదిరిస్తారు. పోలీసులు అంటే లెక్క ఉండదు వాళ్ళకి. పైగా వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే, సిఏ నన్ను చూస్తే భయపడతాడు, ఎస్ఐ నన్ను చూస్తే భయపడతాడు అని బయట చెప్పుకుంటారు. ఈ రౌడీ షీటర్ అంతా అదే చేస్తారు, బయట అదే చెప్పుకుంటారు. రెండోది, రౌడీ దానికి విజయవాడ కేరాప్ అడ్రస్ అనేది ఒక పేరు ఉంది. సరే, అది రూపుమాపబడుతుంది, అది వేరే విషయం. కానీ ఆ కృష్ణలంక ఏరియాల్లో రౌడీ అనేటువంటి పదం అదో పెద్ద హీరోయిజంగా భావిస్తుంటారు కొద్దిమంది, అందరూ కాదు, కొద్దిమంది. సో ఏది ఏమైనా కొన్ని సమయాల్లో ఇప్పుడు ఇతను చనిపోయాడు, అతనేమో చంపబడ్డాడు. అంటే గాదె సాయికృష్ణ చంపబడ్డాడు, రాజకుమార్ ఏమో చనిపోయాడు. కానీ ఇట్లాంటి దుర్మార్గులు అసలు ఈ సమాజంలో అవసరమా? అసలు వీళ్ళు దుర్మార్గులుగా మారటానికి వ్యవస్థలు సహకరిస్తున్నాయా లేదా? వీళ్ళ నేరాలకి వ్యవస్థలు కూడా కోఆపరేట్ చేస్తున్నాయా లేదా? వ్యవస్థలు కోఆపరేట్ చేయబట్టేగా వీళ్ళు నేరాలు చేస్తుంది. ఏమీ కాదు, ఏం జరిగిద్దిరే అనేటువంటి ఇదేగా. కాబట్టి ఈ విషయమై చర్చ జరగాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.